అమ్మేయాలి డ్యూడ్. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా కొత్త ట్రెండ్ సృష్టించాలన్నా కొత్తగా ఏటైనా చేయాలన్నా పవన్ కళ్యాణ్కే సాధ్యం. పవర్ స్టార్ క్రేజ్ అంటే అట్టా ఉంటుంది మరి. వీరమల్లు సినిమా గ్రాఫిక్స్ పని కాస్త ఆలస్యం కావడంతో సినిమా విడుదల వాయిదా పడింది. దానికి కొంతమంది కూసుమాండంగాలు సంకలు గుద్దేసుకుంటున్నారు. అది అలా సునకానందం. కానీ సినిమా వాయిదా పడటంతో పవన్ కళ్యాణ్కి కానీ నిర్మాతలకు కానీ ఎంట్రుకు కూడా ఊడదు. ఎందుకంటే అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ కటౌట్. ఫ్లాప్ సినిమాలకు సైతం లాభాలు తెచ్చిపెట్టే ఏకైక హీరో. సినిమా ఫ్లాప్ అయితే రెమ్యూనరేషన్ వెనక్కిచ్చేసే గొప్ప మనసున్న హీరో. నిర్మాతలు ఇబ్బందుల్లో ఉంటే అడ్వాన్సులు వెనక్కి తిరిగిచ్చే దమ్మున్న హీరో పవన్ కళ్యాణ్. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాలు చేయను అని చెప్పినా సరే ప్రొడ్యూసర్లు అడుక్కుని మరి సినిమా చేస్తున్నారు. ఆయనకు టైం లేదు, డేట్స్ ఇవ్వడని తెలిసినా సరే రిస్క్ చేసి మరి సినిమాలు చేస్తున్నారు. అట్లాంటిది వీరమల్లు సినిమా గురించి ఆవాకులు చెవాకులు పేలుతున్నారు చిల్లరగాళ్ళు. అసలు వీరమల్లు సినిమా లెక్కలేటో తెలుసా? సినిమా కోసం దాదాపు 200 కోట్లు ఖర్చెట్టారు. ఖర్చు ఈ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. అందులో 80 కోట్లు ఫైనాన్స్ తెస్తే ఓటీటీ ఓవర్సీస్ రైట్స్ ద్వారా ఇప్పటికే 70 కోట్లు వచ్చేయాయి. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న తొలి సినిమా హరిహర వీరమల్లు. అంతేకాదు ఇప్పుడు పవన్ అంటే దేశ్కి నేత. అందుకే తెలుగు రాష్ట్రాల్లో వీరమల్లు సినిమా క్రేజ్ మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ ఈ విషయానికి వస్తే నైజాంలో 70 కోట్లు చెబుతున్నారు, రాయలసీమలో 35 కోట్లు పలుకుతున్నాయి, ఆంధ్రాలో అన్ని ఏరియాలు కలిపి 80 కోట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇంకా బిజినెస్ క్లోజ్ కాలేదు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక వ్యాపారం ఇంకా దుమ్ము లెగిసిపోద్ది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా సుమారు 35 కోట్లు వచ్చాయి. ఆడియో రైట్స్తో మరో 5 కోట్లు వచ్చాయి. హరిహర వీరమల్లి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సంస్థ తీసుకుంది. ఓటీటీ డీలు 70 కోట్లకు తెగొట్టారట. విడుదల వాయిదా వేసుకుంటే కాస్తో కూస్తో అమౌంట్ తగ్గొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ తీసుకున్న అడ్వాన్స్ వెనక్కిచ్చారు కాబట్టి నిర్మాతకు నష్టం లేదు. ఇక శాటిలైట్ రైట్స్ అయితే ఇంకా అమ్మలేదు. అట్లాగే హిందీ రైట్స్ కూడా ఇంకా ఎవరికి ఇవ్వనే లేదు. నార్త్ ఇండియాలో ప్రస్తుతం పవన్ ఆవా మామూలుగా లేదు. నార్త్లో ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి రేటు గట్టిగానే పలికెట్టుంది. వీరమల్లు బడ్జెట్ 200 కోట్లలో 100 కోట్లకి పైగా సినిమా విడుదల కాకముందే వచ్చాయి. మిగతా రైట్స్ కూడా అమ్మితే మిగతా అమౌంట్ కూడా చాలా తేలిగ్గానే రికవరీ అవుతుంది. పవన్ కళ్యాణ్ రేంజ్ ఇది. మేము పెద్ద స్టార్ హీరోలము, మాకు తిరుగులేదు అని చెప్పుకునే హీరోలు సినిమాలు చేస్తే కనీసం బ్రేక్ ఈవెన్ అవుతుందా అని గోతిగాడి నక్కల్లా కూకోవాల్సి వస్తుంది ప్రొడ్యూసర్లు. కానీ ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ అమ్మ. సినిమా ఎన్నిసార్లు వాయిదాలు పడ్డా ఆ క్రేజ్ మాత్రం తగ్గేదేలే. విడుదలకు ముందే పెట్టిన బడ్జెట్ మొత్తం రికవరీ చేసింది వీరమల్లు సినిమా. రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా పవన్ కళ్యాణ్ అంటే తుఫాను. క్రేజ్లో పవన్ని కొట్టేవాడు లేడు.